తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కింగ్ నాగార్జున అమల దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సీఎం నివాసంలో నాగ్ దంపతులు కొత్త ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వచ్చే ఏడాది ఉగాది నుంచి నంది పురస్కారాలు ఇవ్వబోతున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆ విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు మధ్య మంచి రిలేషన్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికైన యనుమల రేవంత్ రెడ్డిని అక్కినేని నాగార్జున సతీ సమేతంగా కలిశారు. సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున అమల దంపతులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. కాగా రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించిన సమయంలో టాలీవుడ్ నుంచి ముందుగా మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. వచ్చే ఏడాది ఉగాది నుంచి నంది పురస్కారాలు ఇవ్వడాన్ని తిరిగి కొనసాగించనున్నట్లుగా వీబీ ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన వెండితెర అవార్డ్స్ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల నట జీవితాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నంది పురస్కారాల గురించి ఇప్పటికే చర్చించానని, త్వరలో సినీ ప్రముఖులను సీఎం వద్దకు తీసుకెళ్తాను అన్నారు. ఇటీవల తెలుగు నిర్మాతల మండలి సభ్యులు కోమటిరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. నిన్ననే నేను సీఎం గారు నాగ్పూర్ పోయి మళ్ళా వస్తూ ఫ్లైట్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ సినిమా ఈరోజు కొద్దిగా ప్రొడ్యూసర్స్ కలవాలనుకుంటున్నారు. ఎప్పుడు కూర్చున్నాం, వారి కొన్ని సమస్యలతో పాటు వారు చెప్పేది వినాలంటే ఎప్పుడన్నా ఫిక్స్ చేయన్నా మనం కూర్చొని మాట్లాడదామని చెప్పాను. తప్పకుండా నంది అవార్డు అనేది నేను చిన్నప్పటికెళ్ళి మనం చూసేవాళ్ళం, టీవీలో కానీ పేపర్లో కానీ. అది మనం వారికి ఇచ్చే గౌరవంతో పాటు మేము సత్కరిస్తే మా ప్రభుత్వానికి కూడా తప్పకుండా పేరు వస్తుంది. డెఫినెట్గా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. నేను మా సీఎం గారితో ఒప్పించి మా టీం అంతా యంగ్ మినిస్టర్స్ టీం ఉన్నది కాబట్టి మేమేం ఆలోచించాం. మీరు చెప్పిన సూచనని పరిగణలోకి తీసుకొని వచ్చేది ఉగాది నాటికే దాని మీద ఒక నిర్ణయం తీసుకొని నంది అవార్డును కూడా ఒప్పిస్తానని, దాన్ని ప్రకటిస్తానని, దానికి ఒక గతంలో ఏ విధంగా ఎంపిక జరిగిందో పార్టీలకు అతీతంగా కానీ ప్రాంతాలకు అతీతంగా కానీ రాష్ట్రాలు వేరైనా అందరం ఒకటే కాబట్టి ఆ భేదాభిప్రాయాలు మర్చిపోయి మీకు పూర్తి సహకారం మీరు కోరిన విధంగా ఒక పెద్ద మనిషిగా సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఉన్న దాంట్లో మీరే పెద్ద మనిషి. మీ సూచనలు తీసుకొని ఈ 3-4 రోజులలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు కబురు పెడతాను. మీరు వచ్చి కలవండి.